అందరికీ నమస్తే. నా పేరు సౌదత్ బోడపాటి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్. ఈరోజు ఉదయం ఒక సినిమా చూశాను, మధ్యాహ్నం ఒక సినిమా చూశాను. అది మీ అందరితో పంచుకుందాం అని చెప్పి వీడియోలో మాట్లాడుతూ ఉన్నాను. ఉదయం చూసిన సినిమా టైటిల్ ఏంటనంటే శ్రావణన్న తాలింపు, ఐశ్వర్య చెల్లి లాలింపు, జోసఫ్ గాడికి జాడింపు పిఠాపురంలో. అన్నా నిజంగా శ్రావణన్న, మీరు బేసిక్గా ఎంత నీచంగా మాట్లాడాలి అనే ట్రైనింగ్ నీ వెనకాల ఉన్న వాళ్ళకి నువ్వు ఇస్తున్నావా, లేకపోతే అలా ఉన్న వాళ్ళనే నీ టీంలో పెట్టుకుంటున్నావా నాకు తెలియట్లేదు. కానీ అన్న, ఎవరైనా చెల్లి నిజంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్న. ఆ పిఠాపురం స్టేషన్ దగ్గర మీడియా ముందు మాట్లాడుతున్న మాటలు విన్నానన్నా. గతంలో ఆవిడ మాట్లాడిన మాటలు కూడా విన్నాను. అసలు నిజంగా ఎంత కారిపోతుందంటే నాకు చెప్పలేలే అన్న. ఎందుకన్నా ఈ మోసాలన్నీ దేనికి? ఎందుకు జనాలు వాడుకుంటున్నావు శ్రావణన్న? నువ్వు డిప్యూటీ సీఎం అవుతావు అని చెప్పి నీకు మాట ఇచ్చాడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే అతను సీఎం అవుతాడు, నువ్వు డిప్యూటీ సీఎం అయిపోతావు. మీరు జనాలను గొర్రెలు చేసి మోసం చేసేస్తారు. వాహ్, ఏం ప్లానింగ్ అండి. రెండో సినిమా మీకు చెప్పాలి, 3 ముగ్గులు క్యాప్షన్, మా దగ్గర అందరూ దొంగలే. జగన్మోహన్ రెడ్డి గారు అసలు నిజంగా ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. 3 ముగ్గులు అంటే ఆయన 3 కులాలని టార్గెట్ చేశాడు. 1 కాపు కులం, 2 ఎస్సీ, 3 కమ్మ కులాన్ని. 3 కులాలని టార్గెట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరినీ కూడా దూరం చేయాలి, అప్పుడే నేను రాజ్యాధికారం నాకు వస్తుంది అని చెప్పి కుట్రపూరితైన రాజకీయంలో భాగంగా ఓ పక్క కాపులందరినీ కూడా ఒకంత రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారి మీద వదలడం, ఓ పక్క ఎస్సీలందరినీ కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఒకంత రెచ్చగొట్టి వాళ్ళకు కూడా బూటక మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసే ప్రక్రియ మొదలుపెట్టాడు. అలాగే ఈయన కమ్మ సమాజ వర్గాన్ని కూడా టార్గెట్ చేస్తూ రకరకాల అంశాల్లో ఆ సమాజ వర్గాన్ని కొంతమందిని తీసుకొని మన ప్రశ్న రావణ లాంటి వాళ్ళని జనాల మీదకి వదిలేయడం. ఎంత గేమ్ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా అద్భుతంగా రచించారు. ఈ రోజుతో మీరు ఇంకో క్లారిటీ ఇచ్చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంఖ్యనాకించడానికి శంఖారావం పూరించారు. రాజధాని అనేది ఉండదన్నావు, లేకుండా చేసేస్తున్నావు. 3 రాజధానుల పేరు చెప్పు గతంలో, అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదలెట్టావు. అయిపోయింది, జనాలు నమ్మలేదు, ఓడిపోయారు. ఇప్పుడు మావిగన్ అని చెప్పి ఇక మచిలీపట్నం, గుంటూరు, విజయవాడని కలిపేసి నువ్వు రాజధాని చేసేస్తాను, అయితే మాకు ఓటేస్తారు లేకపోతే వాళ్ళకేస్తారు. ఇంత డిసైడ్ అయిపోయావు. నువ్వు ఓడిపోవడానికి రెడీ అయిపోయినప్పుడు ఇంకెందుకండి జనాలు మోసం చేయడం? జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో. ఇలా 3 కులాలని రెచ్చగొట్టి రోడ్డు మీద వదిలేసి ఈయన మాత్రం ప్రశాంతంగా ఏమీ తెలియనట్టు ఏదో ప్రవచనాలు చెప్పడానికే మీడియా ముందుకు వచ్చినట్టు అంత వినయంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత క్రూరమైన వ్యక్తిత్వం అండి జగన్మోహన్ రెడ్డి గారు. మతాల్లో చిచ్చు, బాబా ఎంత దారుణమైన కుట్రండి. కులాల్లో చిచ్చు ఎంత దారుణమైన కుట్రండి. మానుకోండి సార్, జనాలు తెలిసిపోద్ది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి. మమ్మల్ని అందరినీ కూడా ముందే ఎడ్యుకేట్ చేశాడు. మాకు నేర్పారు ఆయన ఎలా ఉండాలి, అసలు రాజకీయం అంటే ఏంటి, మనం ఏ విధంగా ఎదుర్కోవాలి మీలాంటి వాళ్ళని, ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఒక కారణ జన్ముడని చెప్పాలి. వాస్తవానికి ఆయన స్వార్థం లేని మనిషి. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేశారు. అదే అంబేద్కర్ గారి యొక్క భావాజాలని నిజంగా ఆయన మొన్న మాటల్లో చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎస్సీ కులంలో పిల్లలకు ఒక కాస్ట్లు, బీసీ కులంలో పిల్లలకు ఒక కాస్ట్లు, ఇంకా వేరే కులాల్లో ఉన్న పిల్లలకు ఒక కాస్ట్లు, ఇవన్నీ ఎందుకండి? పిల్లలు అనేవాళ్ళు అందరూ ఒక దగ్గర ఉండాలి కదా అన్న మాట ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనస్తత్వం ఉంటేనే వస్తుందండి. థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్, థింక్ అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, థింక్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్. నిజంగా బీ విత్ పవన్ కళ్యాణ్ గారు. వీఆర్ విత్ జనసేన, వీఆర్ ఫర్ పీపుల్. పవన్ కళ్యాణ్ గారు నిజంగా చాలా అద్భుతంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి మంచి మనిషిని మీరు టార్గెట్ చేస్తే ఇగో స్టార్ట్ అయింది. ఇక ముందుకి చాలా ఉంటుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సో మచ్.